కమ్మని కాఫీ సువాసన వస్తే చాలు కాఫీ ప్రియుల మనసు అటువైపు వెళ్ళిపోతుంది. ఒక కప్పు కాఫీ గొంతులో పడితే ఎంతటి అలసటైనా ఇట్టే మాయమైపోతుంది. సహజ సిద్ధంగా పూర్తి సేంద్రియ పద్ధతిలో పండించే అరకు కాఫీ గురించి మాటల్లో చెప్పాలా? అందుకే అరకు కాఫీ దేశ ప్రధాని మోడీని సైతం ఊరించింది. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి మన్ కీ బాత్లో అరకు కాఫీని ఆయన ప్రశంసించారు. కేవలం ప్రశంసలేనా, అరకు కాఫీ రుచిని ఆస్వాదించమని కోరారు. అసలు అరకు కాఫీ ప్రత్యేకతలు ఏమిటి ఇప్పుడు చూద్దాం. ఎత్తైన కొండలు, పచ్చని ప్రకృతి మధ్య అరకు కాఫీ తోటలు అక్కడికి వెళ్లే పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో 13 మండలాల్లో కాఫీ సాగు చేస్తున్నారు. పూర్తి సేంద్రియ పద్ధతిలో గిరిజనులు పండించిన కాఫీ పంటను గిరిజన కార్పొరేషన్ మంచి ధరకు కొనుగోలు చేస్తుంది. అంతేకాదు, అరకు కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే అరకు కాఫీకి ఇంటర్నేషనల్ బ్రాండ్తో పాటు ట్రేడ్ మార్క్ వచ్చేలా కృషి చేశారు. ప్రస్తుతం గిరిజనులకు ఇది ప్రధాన ఆదాయ వనరుగా మారింది. కాఫీ సేల్స్ తో పాటు అనుబంధ ఉత్పత్తులను గిరిజన కార్పొరేషన్ ప్రోత్సహిస్తోంది. సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి గారే అరకు కాఫీ గురించి ఏమన్నామండి, లేదంటే మా సంస్థ అరకు కాఫీని అభివృద్ధి చేయడంలో మన గిరిజన సహకార సంస్థ పాత్ర గురించి కానీ మెన్షన్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఇది మన్ కీ బాత్లో చెప్పారు. అది పబ్లిక్ మీటింగ్ కానీ లేదంటే మన జీసీసీ కానీ స్టేట్ గవర్నమెంట్ మీటింగ్ కాదు. అది మన్ కీ బాత్ అంటే ఆయన మనసులో మాట. అది మనసులో మాట అంటే నిజంగా మనసులో వచ్చింది కాబట్టి ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది మాకు. రియల్లీ మాకు కానీ అదే గిరిజన సహకార సంస్థకు కానీ మన గిరిజన కాఫీ రైతులకు కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రియల్లీ ఇట్స్ ప్రైడ్ మూమెంట్ అమ్మా. మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మెయిన్ ఎందుకు హ్యాపీ అంటే ప్రధానమంత్రి గారు స్పెసిఫిక్గా చెప్పారు, అరకు కాఫీ రుచి గురించి చెప్పారు, దాని టేస్ట్ గురించి కానీ అరోమా గురించి కానీ చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అందరూ అరకు కాఫీ ఒకసారి రుచి చూడండి అని ఆయన బ్రాండ్ అంబాసిడర్గా ప్రమోట్ చేయడం, దాంతోపాటు ఆ కాఫీ రైతులకి గిరిజన సహకార సంస్థ ఎలా సపోర్ట్ చేస్తుందో కూడా చెప్పడం మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అరకు లోయలో ప్రసిద్ధిగాంచిన కాఫీ రుచికి ప్రధాని మోడీ సైతం ఫిదా అయ్యారు. అరకు వ్యాలీ కాఫీ స్థాయిని ప్రపంచంలో విస్తృతం చేయడంలో గిరిజన సహకార సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోడీ ప్రశంసించారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ అరకు వ్యాలీ కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ऐसा ही एक प्रोडक्ट है अराकू कॉफी। अराकू कॉफी आंध्र प्रदेश के अल्लूरी सीताराम राजू जिले में बड़ी मात्रा में पैदा होती है। ये अपने रिच फ्लेवर और अरोमा के लिए जानी जाती है। अराकू कॉफी की खेती से करीब 1.5 लाख आदिवासी परिवार जुड़े हुए हैं। శ్రేష్టమైన రుచిగల అరకు కాఫీ మంచి గుర్తింపు ఉందని ప్రధాని అన్నారు. 1,50,000 మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్థిక సాధికారత సాధిస్తున్నారని అన్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న గిరిజన సహకార సంస్థను ప్రశంసించారు. अराकू कॉफी को नई ऊंचाई देने में गिरिजन कोऑपरेटिव की बहुत बड़ी भूमिका रही है। इसने यहां के किसान भाई बहनों को एक साथ लाने का काम किया और उन्हें अराकू कॉफी की खेती के लिए प्रोत्साहन दिया. గతంలో విశాఖ సందర్శించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించే అవకాశం లభించిందని ప్రధాని మోడీ మన్ కీ బాత్ లో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబుతో కలిసి కాఫీ తాగుతున్న ఫోటోలను ప్రదర్శించారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అద్భుతంగా ఉందని అన్నారు. అరకు కాఫీకి ప్రపంచ స్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్లోనూ అరకు వ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించిందని అన్నారు. అరకు వ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి అంటూ మన్ కీ బాత్ లో శ్రోతలను కోరారు. विशाखापत्तनम में आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू गारू के साथ मुझे इस कॉफी का स्वाद लेने का मौका मिला था. इसके टेस्ट की तो पूछिए ही मत, कमाल की होती है कॉफी. अराकू कॉफी को कई ग्लोबल अवार्ड्स मिले हैं. दिल्ली में हुई G20 समिट में भी
कॉफी छाई हुई थी। आपको जब भी अवसर मिले आप भी अराकू कॉफी का आनंद जरूर लें। మరోవైపు అరకు అరోమాని మరచిపోలేని అనుభూతి అంటున్నారు కాఫీ ప్రియులు. ఇటువైపు వస్తే ఖచ్చితంగా కాఫీ రుచి చూడాల్సిందే అని లొట్టలేస్తున్నారు. కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు అనే పాపులర్ తెలుగు సినిమా డైలాగ్ ను విశాఖ వాసులు తమ ఫ్రెండ్స్ కు చెబుతున్నారు. మేము ఎప్పుడు ఇటు వచ్చినా అరకు కాఫీ తాగుతుంటాం. ఇది ఆర్గానిక్ ఫ్లేవర్, న్యాచురల్ ఫ్లేవర్. ఇప్పుడు వేరే ఫిల్టర్ కాఫీ బీన్స్ నుంచి తీస్తారు కదా న్యాచురల్. ఇక్కడ ఎప్పుడు ఫ్రీక్వెంట్గా తాగుతూ ఉంటాం, వస్తూ ఉంటాం. అంతటి రుచి, స్వచ్ఛత ఉన్నాయి కాబట్టే అరకు కాఫీ దేశ ప్రధానిని ఆకర్షించింది. ముఖ్యంగా అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్న గిరిజన కార్పొరేషన్ సేవలను కొనియాడేలా చేసింది. మరి మనము అరకు కాఫీ విశ్వవ్యాప్తం కావాలని ఆశిద్దాం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ లో అరకు కాఫీ చాలా బాగుంది అని ప్రస్తావించారు. దీంతో అరకు కాఫీకి మరింత బ్రాండ్ ఇమేజ్ అనేది పెరుగుతూ ఉంది. ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం జీసీసీ సంస్థ చేస్తున్న కృషిని కూడా ప్రధాని ప్రశంసించడంతో మరి వారి మీద మరింత బాధ్యత పెరిగినట్లుగా అయింది. ఈ ప్రశంసలతో వాళ్ళంతా కూడా మరింత బాధ్యతాయుతంగా పనిచేసి గిరిజనుల అభివృద్ధి కోసం ఈ అరకు కాఫీని రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.